హాయ్ ఎవ్రీవన్. టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ కట్లెట్. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ రెసిపీ కూడా. చాలా ఈజీ ప్రాసెస్. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూద్దాము. ముందుగా దీనికి కావాల్సినవి పన్నీర్. ఇక్కడ నేను పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే మనము బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని తురిమి పెట్టుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. అందులోనే రుచి సరిపడే కారం ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నిటిని వేసి బాగా కలపాలి. మొత్తం అన్నీ కలిసిపోయేలా కలిపి మీకు నచ్చిన షేప్లో చేసుకోవాలి కట్లెట్స్ని. సో ఇలా అన్నీ మిక్స్ చేయాలి. సో ఇక్కడ నేను రౌండ్ షేప్ యూజ్ చేస్తున్నాను. మీకు కనుక ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా కానీ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా యూజ్ చేయలేదు. సో ఇలా రౌండ్గా చేసుకొని ఎగ్లో డిప్ చేయాలి. ఎగ్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో దొర్లించి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే అన్ని కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పన్నీర్ కట్లెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో రెండు వైపులా కాల్చుకొని రిమూవ్ చేస్తే సరిపోద్ది. మీరు దీన్ని కచ్చప్తో కానీ కోకోనట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. దేనితోనైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టుకోదు. సో ఇదండి ఈరోజు రెసిపీ పన్నీర్ కట్లెట్. చూసారుగా ఎలా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకు కానీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా ఇది చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీ కూడా. ఓకే అండి, నాకు కనుక మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.